ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ సమీపాన గల తేటగుంట టీ తిమ్మాపురం గ్రామం అది. గ్రామంలో మహాదేవునిపై ఉన్న భక్తిని చాటు చెప్పే విధంగా గ్రామమంతా ఒకటై చక్కని బిందులతో స్వామివారికి జలాభిషేకం నిర్వహించేందుకు ఊరంతా ఏకమై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ముందుగా చక్కని రథంపై పార్వతీ పరమేశ్వరులను వేయించింపచేసి గ్రామ పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. ఆ శోభాయాత్ర పల్లకికి సంబంధించి భక్తులే స్వయంగా ఆ తాడును లాగుతూ ఆధ్యాత్మిక ఆనందం పొందే విధంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో గంగాలమ్మ గుడి ప్రాంతంలో చెరువు వద్ద నుంచి ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక శోభా కలశయాత్ర గ్రామ ప్రధాన పురివీధులు గుండా కొనసాగింది. రామాలయం అదేవిధంగా విష్ణాలయంతో పాటు మహాదేవుడు కొలువైన శివాలయం వద్దకు చేరుకుంది. పచ్చని ప్రకృతి సోయిగం నడుమ ప్రకృతికి మారుపేరైన పచ్చని పంట పొలాల నడుమ ఈ ఆధ్యాత్మిక శోభ కలశయాత్ర ఆధ్యాత్మం రమణీయంగా సాగింది. చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అనే విధంగా ఈ కార్యక్రమం అత్యంత ఆధ్యాత్మిక పర్వంగా సాగింది. మార్గమధ్యంలో ముత్తైదువులు ప్రతి ఒక్క ఏదైతే ఈ కలశంతో వెళ్తున్నారో భక్తులందరికీ కూడా ఆ కలశాల్లో పసుపు వేస్తూ ఆధ్యాత్మిక ఆనందం ఉట్టిపడే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ చక్కని కార్యక్రమంలో పాలు పంచుకోవడంతో గ్రామం అంతా కూడా ఒక నిండుగా కనిపించిన పరిస్థితి కనిపించింది. మరోపక్క సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక భజనలు, దైవ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక భాషణలు ఇలా ప్రత్యేకంగా ఆకట్టుకున్న పరిస్థితి. అనంతరం పచ్చని పంట పొలాల్లో కొలువైన మహాదేవుని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. కలశంలో ఉన్న సప్తనది జలాలతో విశేష అభిషేక కార్యక్రమం మహాదేవునికి నిర్వహించారు. ఆద్యాంతం రమణీయంగా ఈ జరిగిన కార్యక్రమం కాకినాడ జిల్లా తుని మండలం టీ తిమ్మాపురం గ్రామంలో రెండు కళ్ళు సరిపోవు అనే విధంగా జరిగింది.